హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ నేవీ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 2027 సంవత్సరం అంటే బ్యాచ్ సంవత్సరం అంటే అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే ఇంటర్మీడియేట్ గానీ లేదా డిప్లొమా గానీ పాస్ అయితే అయ్యి ఉండాలి. అండ్ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. సింపుల్‌గా ఇంటర్మీడియేట్ గానీ లేదా డిప్లొమా గానీ ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ పీరియడ్‌లో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజ్ ఎంత? అండ్ క్వాలిఫికేషను, సెలక్షన్ ప్రాసెసు అండ్ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి? ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిది. కాబట్టి ఎవరైతే ఇండియన్ నేవీలో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ అప్డేటు. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో లైక్ ఎస్‌జెడ్ కానిస్టేబుల్ గానీ, రైల్వే గ్రూప్ డి గానీ, రైల్వే ఎన్‌టీపీసీ గానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ, రైల్వే ఎన్‌టీపీసీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కే ఆఫర్ అయితే ఉందన్నమాట. మీకు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. మీరు మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి డిఫెన్స్ లెర్నింగ్ అనేది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెలువడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఎస్ఎస్ఆర్ అంటే మనకి ఏమంటే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ అంటారు. ఇక్కడ చూసుకోండి. ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్‌మ్యారీడ్ మేల్, అన్‌మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ 2027 ఫస్ట్ బ్యాచ్ అండ్ 2027 సెకండ్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. www.joinindiannavy.gov.in అనే వెబ్‌సైట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ముందుగా మనకు హౌ టు అప్లై ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్‌కి మార్చి 14, 2026 మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేటు ఏప్రిల్ 6, 2026 నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అప్లై చేసినటువంటి వెబ్సైట్ మనకు చెప్పాను కదా, joinindiannavy.gov.in అనే వెబ్సైట్‌లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఫోటో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఒక బ్లాక్ స్లేట్ అనేది పట్టుకొని ఫ్రంట్ సైడ్ అనమాట. దాని మీద మీ పేరు, మీ క్యాపిటల్ లెటర్స్‌లో మీ 10th మెమో ఏ విధంగా అదేవిధంగా మీ పేరు రాసి చాక్ పీస్ తోటి దాని కింద డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఫోటో ఏ డేట్‌న దిగారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మార్చ్ కంటే ముందు దిగినటువంటి ఫోటో యాక్సెప్ట్ చేయరు. మార్చ్‌లో గానీ, ఈ మంత్ ఎండింగ్ గానీ దిగినటువంటి ఫోటో మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు. కాబట్టి అది మాత్రమే మెన్షన్ చేయండి ఫోటో మీద. ఇక నెక్స్ట్ మనకు ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకు 2027 ఫస్ట్ బ్యాచ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెకండ్ బ్యాచ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మనకు వేరుగా మెన్షన్ చేశారు. ఫస్ట్ బ్యాచ్‌కి వచ్చేసి డిసెంబర్ 1, 2004 నుండి మే 31, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక 2027 సెకండ్ బ్యాచ్‌కి వచ్చేసి మే 1, 2005 నుండి 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ నుండి వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ గానీ మీకు గానీ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు టెంటేటివ్ టైమ్ లైన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. రిక్రూట్‌మెంట్ సంబంధించినటువంటిది. ముందుగా ఏందంటే ఇక్కడ మనకు స్టేజ్ 1 మనకు అప్లికేషన్ మనకు మార్చి 14 నుండి ఏప్రిల్ 6 తేదీ వరకు కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఏప్రిల్ 10 అండ్ 11 ఈ 2 డేస్‌లో కండక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ స్టేజ్ 1 మనకు ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ బ్యాచ్‌కి వచ్చేసి మనకు అండ్ అందరికీ మే 2026లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ మనకు రిజల్ట్స్ వచ్చేసి మనకు స్టేజ్ 1వి 2026 మే ఆర్ జూన్‌లో అయితే కండక్ట్ అయితే రిలీజ్ చేస్తారంట. అదేవిధంగా మనకు స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 2 వచ్చేసి అగ్నివీర్ 2027 ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి కాల్ ఆపరేటర్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటారో స్టేజ్ 2కి సెప్టెంబర్‌లో అండ్ స్టేజ్ 2 మనకు అక్టోబర్‌లో కండక్ట్ చేస్తారు. అండ్ వీటికి సంబంధించినటువంటి మనకు డిసెంబర్‌లో అయితే కంప్లీట్ అవుతుందని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ 2027 సెకండ్ బ్యాచ్‌కి స్టేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఫిబ్రవరి 2027లో కాల్ ఆఫ్ లెటర్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ వాళ్ళకు సెలక్షన్స్ అనేది 2027 మార్చ్‌లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకు దానికి సంబంధించినది మనకు మెయిల్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్తారు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అన్‌మ్యారీడ్ మేల్, అన్‌మ్యారీడ్ ఫీమేల్ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఈ నోటిఫికేషన్‌కి కేవలం ఇంటర్మీడియేట్ కానీ లేదంటే డిప్లొమా కానీ మాత్రమే అప్లై చేసుకొని ఉండాలి. అంటే చేసినట్టు క్వాలిఫికేషన్ కూర్చొని. ఇక్కడ మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ 3 టైప్స్ మనకు మెన్షన్ చేశారు. 10 టెస్ట్ ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఎవరైతే ఈ సబ్జెక్టులు ఉంటాయి కదా వాళ్ళు అప్లై చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైతే ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ చేసింటారో కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియేట్‌లోన.
ఒకవేళ అది చేయని వాళ్ళు ఎవరుతున్నారో మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్ వాళ్ళు కూడా 3 ఇయర్స్ డిప్లొమా ఇంజినీరింగ్ మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఆటోమొబైల్స్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ ఏదో ఒక విభాగంలో మీరు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. బట్ మీకు డిప్లొమాలో కూడా మీకు 50% మార్కులైతే వచ్చి ఉండాలి. ఒకవేళ ఇది కూడా చేయని వాళ్ళు ఎవరుతున్నారో 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోనికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే ఇండియన్ నేవీకి కరెక్ట్‌గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ వస్తుంది. అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా చేసినట్టు వాళ్ళకు. ఇక్కడ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకు ముందుగా స్టేజ్ 1 వచ్చేసి ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఆన్‌లైన్ సీబీటీ ద్వారా మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టెస్టు. టోటల్‌గా మనకు 100 క్వెషన్‌లు అయితే వస్తాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ గానీ, ఇంగ్లీష్‌లో గానీ రాయాల్సి ఉంటుంది. బై లాంగ్వేజ్‌లోన. అండ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ మనకు క్వెషన్ పేపర్స్ అనేవి మనకు ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక 10 బేస్డ్ సిలబస్ నుంచి మాత్రమే క్వెషన్‌లు అయితే వస్తాయి. ఎగ్జామ్ టైమింగ్ మనకు 1 అవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గనక కంపల్సరీ మనకు నెగెటివ్ మార్క్ అయితే ఉంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకోటి బ్రదర్ ఎవరైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటది కదా! ఇండియన్ నేవీలోన వాళ్ళకొచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఎన్‌సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారంటే గన మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. డైరెక్ట్‌గా మీరు స్టేజ్ 2కి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారన్నమాట. అంటే డైరెక్ట్ ఫిజికల్ టెస్ట్‌కి. స్టేజ్ 2 అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఫిజికల్ టెస్టు అండ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకి ముందుగా వెరిఫికేషన్ అవన్నీ చెక్ చేస్తారు. తర్వాత మనకు స్పాన్సర్ క్యాండిడేట్ ఆఫ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ హోల్డర్స్ కూడా ఎగ్జామ్ అయితే ఉంటదన్నమాట. ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మేల్ వాళ్ళకి సెపరేట్‌గా, ఫీమేల్ వాళ్ళకి సెపరేట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మేల్ వాళ్ళకొచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాలు 30 సెకండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత స్క్వాట్స్ 20 తీయాలి. పుషప్స్ 15 అండ్ సిటప్స్ వచ్చేసి 15. ఒకవేళ ఫీమేల్ వాళ్ళైతే గనక 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. స్క్వాట్స్ 15 పుషప్స్ వచ్చేసి మనకు 10 అండ్ సిటప్స్ వచ్చేసి మనకు 10 అయితే తీయాల్సి ఉంటుంది. అయితే మీకు ప్రతి దానికి మీకు కొంచెం డిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్టు ఇవన్నీ కూడా కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే గనక మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మినిమమ్ హైట్ వచ్చేసి ఎంత ఉండాలంటే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు ఒకటే హైట్ అయితే మెన్షన్ చేశారు. 157 సెంటీమీటర్లు అయితే మీకు కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 550 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీకు 18% మీకు జీఎస్టీ కూడా. ఈ రూ. 550 ప్లస్ 18% జీఎస్టీ చేసిన వాళ్ళకి మాత్రమే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యి మీకు ఎగ్జామ్‌కి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అగ్నివీర్ కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇండియన్ నేవీలోన. ఇక్కడ మనకు 4 ఇయర్స్ అనేది మనకు పర్ మంత్, పర్ ఇయర్ ఎంతొస్తుంది సాలరీ అని చూసుకోండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు పర్ మంత్ 30,000 వస్తది. అండ్ సెకండ్ ఇయర్‌లో పర్ మంత్ 33,000. థర్డ్ ఇయర్‌లో వచ్చేసి 36,500 అండ్ ఫోర్త్ ఇయర్‌లో మనకు 40,000 వస్తుంది. బట్ అదే విధంగా మనకు కొంత అమౌంట్ కట్ అయ్యి ఇన్ హ్యాండ్ కూడా మనకు ఎంత వస్తుందో చూసుకోండి. అండ్ లాస్ట్‌కి మనకు 4 ఇయర్స్ తర్వాత సేవానిధి ప్యాకేజ్ కింద 5,02,000 ఇస్తారు. అదే విధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 5,02,000 అని కలిపి 10,04,000 అని మనకు ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత సర్వీస్ ఇంటికి వచ్చేటప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది. వచ్చేసింది బ్రదర్ మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్‌గా చెప్పాను. మీకు పూర్తి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది మార్చి 14 నుంచి స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచి నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసినటువంటి వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థాంక్ యూ.